వెల్కమ్ టు 585. స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏమిటి? భద్రతా లోపాలున్నాయా? ప్రమాదానికి ముందు ఎలాంటి హెచ్చరికలు వచ్చాయి? గతంలో వచ్చిన చిన్న హెచ్చరికలను మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేసిందా? ఉద్యోగులు సిబ్బంది ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 3-మెన్ కమిటీ రంగంలోకి దిగింది. అన్ని కోణాల్లో విచారణ చేసి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించనున్నది 3-మెన్ కమిటీ. కేవలం ప్రమాదానికి కారణం ఏమిటో మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించనుంది. ప్లాంట్కు చేరుకున్న కమిటీ సభ్యులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ప్లాంట్ అధికారులతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించనున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి భూపతి రాజుతో 3-మెన్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తెలిపారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. అంటే స్టీల్ ప్లాంట్లో చాలామంది ఒక్క విభాగంలో పనిచేయవలసిన వాళ్ళు ఇంకో విభాగంలో పనిచేస్తున్నారు. అంటే ఒరిజినల్లో డిపార్ట్మెంట్లో కాకుండా వారందరినీ కూడా మేము ఇటీవల కాలంలో ఎవరు ఎక్కడ ఎక్స్పర్ట్స్ అయితే అందులో పెట్టాం. ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్ దృష్ట్యా వాళ్ళు పనిచేస్తున్నారు. ఏదైతే సేఫ్టీ మెజర్స్ విషయంలో ఇవాళ వచ్చేటువంటి 3-మెన్ కమిటీ చెప్పేటువంటి విషయాలు అవుతున్నాయో, ఆలోచనలు అవుతున్నాయో వాటిని అన్నిటి విషయంలో సీరియస్గా ఆలోచించి చర్యలు తీసుకుంటాం. ఈ ప్రమాదాన్ని కేవలం ఒక సాంకేతిక లోపంగా చూడడం సరిపోదని పరిశ్రమల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది యాజమాన్య నిర్లక్ష్యము, పర్యవేక్షణ లోపము, భద్రతా విధానాల్లో వైఫల్యాలు లాంటి అంశాలను కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. విశాఖ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, 3-మెన్ కమిటీ ఎంతసేపట్లో అక్కడికి రాబోతున్నారు? వాళ్ళు ఏమేమి పరిశీలించబోతున్నారు? కార్మిక సంఘాలు అండ్ కుటుంబ సభ్యులను కూడా 3-మెన్ కమిటీ కలవబోతుందా? కార్మిక సంఘాలు కొన్ని ఇష్యూస్ లేవనెత్తుతున్నారు కదా, సో వాళ్ళు 3-మెన్ కమిటీని అప్రోచ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? కాసేపటి క్రితమే 3-మెన్ కమిటీ విశాఖ చేరుకుంది. హిల్ టాప్ గెస్ట్ హౌస్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ వేగవంతం చేసి ఒకవైపు పోలీసులు 194 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, మరోవైపు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 3-మెన్ కమిటీ ఇప్పుడు విచారణ వేగవంతం చేసింది. ఒకవైపు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రితో భేటీ అవడంతో పాటు క్షేత్రస్థాయిలో స్టీల్ ప్లాంట్లోని ఘటనా స్థలికి చేరుకొని అక్కడ పరిశీలించుకుంటున్నారు. దీంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత ఒక 15 రోజుల్లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. అయితే ఈ ప్రమాదంపై విచారణతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలకు గురికాకుండా తీసుకోబోయే చర్యలను వాళ్ళు సిఫారసు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఘటనలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8కి చేరింది. ఆ తర్వాత ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలోని లోపల స్టీల్ ప్లాంట్లో కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ప్రమాదాలు కూడా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి, క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఈ 3-మెన్ కమిటీ అంటే బుకారో స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రియరంజన్ నేతృత్వంలోని సెయిల్కి సంబంధించిన జితేంద్ర కుమార్, అలాగే గోపాల్ సింగ్ ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా క్షేత్రస్థాయిలో స్టీల్ ప్లాంట్లో మరి కాసేపట్లో వెళ్ళి అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ప్రధానంగా యాక్చువల్గా అక్కడ బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి స్టీల్ SMS 1కు ఈ మెల్టింగ్ స్టీల్ మెల్ట్ అనేది వచ్చిన క్రమంలో ఆ లాడీల నుంచి భారీగా ఉన్న ఈ ద్రవ ఉక్కు ఒక్కసారిగా ఒలిగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనా వేశారు. అయితే ఇది కేవలం టెక్నికల్ ఇబ్బందా, లేకపోతే మానవ తప్పిదమా, యాజమాన్య లోపమా, అక్కడ పర్యవేక్షణ కూడా లేదా అన్న దానిపై పూర్తి స్థాయిలో అన్ని అంశాలపై కూడా పరిగణలోకి తీసుకొని ఈ కమిటీ విచారించిన తర్వాత 15 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుంది. అయితే గతంలో కూడా స్టీల్ ప్లాంట్లో అనేక ప్రమాదాలు జరిగాయి. అయితే ఈసారి జరిగిన ప్రమాదం దేశంలోనే ఏ స్టీల్ ప్లాంట్లో లేని విధంగా SMS 1లో ల్యాడిల్లో ఉన్న ద్రవ ఉక్కు ఒరిగిపోయి ప్రమాదం భారీగా బ్లాస్ట్ జరిగి ఈ ప్రమాదం సంభవించింది. దీంతో అన్ని స్టీల్ ప్లాంట్లతో కూడా ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతున్నారు. దీంతోపాటు స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్వయంగా కొన్ని స్టీల్ ప్లాంట్లకు సంబంధించిన అధికారులతో ఇప్పటికే మాట్లాడారు. అంటే ఈ ప్రమాదం దేనివల్ల జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, అసలు బాధ్యులు ఎవరిని చేయాలి, అంటే ఒకవైపు ఈ సాంకేతిక లోపమా, లేక యాజమాన్య నిర్లక్ష్యమా, లేక పర్యవేక్షణ లోపమా, మానవ తప్పిదం ఏదైనా ఉందా, ఇవన్నీ అంశాలకు కూడా పరిగణలోకి తీసుకొని మరికొన్ని రోజుల్లోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రాథమికంగా ఇది
అక్కడ ప్రమాదమే జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ దీనికి గల కారణాలపై ఇంకా విశ్లేషించాల్సి ఉంది. మరోవైపు నిపుణులు దీంతోపాటు బాధిత కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున కొన్ని ప్రశ్నలు లేవలెత్తున్నారు. కొన్ని ఒక విభాగం నుంచి మరో విభాగానికి కొంతమంది అక్కడికి ఈ SMS 1లో పెట్టడం వల్లే, దీంతోపాటు కొంతమంది నిపుణులు ఉన్న వారిని బయటకు పంపించడం వల్లే, అన్స్కిల్డ్ లేబర్ని కూడా అక్కడ పెట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఆ కమిటీ చేసిన విచారణతో పాటు ఆ కమిటీ చేసే సిఫార్సులను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో కట్టుదిట్టమైన చర్యలు, అంటే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రైట్ ఖాజా.